వెల్కమ్ టు లెజెండ్ స్వామి యూట్యూబ్ ఛానల్. మనము విశ్వం మరియు భూమిలో ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ చూడడం జరిగింది. విశ్వం మరియు భూమిలో ఏమేమి చదువుతాం, మన చాట్లో మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అనేది మొత్తం చూసాం. ఇప్పుడు ఫస్ట్ వన్ మనము విశ్వం అంటే ఏమిటి, విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు అంటే ఏమిటి అనేవి అంశాలు చూస్తున్నాం. విశ్వం అంటే మనకి అనేక ఊహించలేని అంశాలనే, ఓకేనా, అనేక ఊహించలేని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఈ విస్తారమైన అంతరిక్షంలో ఉండడం జరుగుతుంది. అంతరిక్షంలో ఉన్నాయి. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే విశ్వం అనే పేరుతో పిలుస్తాం. ఏవైతే విశ్వంలో అనేకమైన ఊహించలేని అంశాలు ఉన్నాయో దీన్నే విశ్వం అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ విశ్వంలో ఏమున్నాయి సార్ ఇందులో అంటే సూర్యుడు. ఈ విశ్వంలో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే సూర్యుడు అండ్ గ్రహాలు అండ్ ఉపగ్రహాలు అండ్ దాని తర్వాత పాలపుంత అనే గ్యాలక్సీ అనేది ఉండడం జరుగుతుంది. పాలపుంత అనే గ్యాలక్సీ ఉండడం జరుగుతుంది. దీనితో పాటు ఇతర నక్షత్ర వీధులు కూడా ఉండడం జరుగుతుంది. ఇతర నక్షత్ర వీధులు, ఓకే, నక్షత్ర వీధులు కూడా ఉన్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ విశ్వం ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఎంత పెద్దదో ఎవరికి తెలియదు అని ప్రస్తావించడం జరిగినది. మరియు విశ్వవ్యాప్తి అనేది అనంతమైనది. ఏంటి సార్ అంటే విశ్వవ్యాప్తి అనంతమైనది అని చెప్పడం జరుగుతుంది. మరియు ఈ విశ్వంని మనము ఆంగ్లంలో ఏమని పిలుస్తాం సార్ అంటే యూనివర్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ విశ్వంను ఆంగ్లంలో ఏమని పిలుస్తాం సార్ అంటే యూనివర్స్. ఇది ఎలాగ ఉద్భవించింది సార్ అంటే లాటిన్ భాష పదం అయిన యూనివర్సమ్ అనే పదం నుంచి ఉద్భవించడం జరిగింది. యూనివర్సమ్ అనే పదం నుంచి ఉద్భవించినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ యూనివర్సమ్ అనే పదానికి అర్థం ఏంటి సార్ అంటే మొత్తం పదార్థం అని అర్థం. మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని అర్థం అంట. మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అనేది ఏ దానికి అర్థం సార్ అంటే ఈ యొక్క యూనివర్సమ్ అనే పదానికి అర్థంగా చెప్పడం జరుగుతుంది. అయితే విశ్వం అనేది అనంతమైనది, ఎంత పెద్దదో తెలియదు, వ్యాప్తి చెందుతుంది అన్నాం. ఎలాగ సార్ అంటే ఎవ్రీ సెకండ్ 70 కిలోమీటర్ ఇది విస్తరిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకేనన్న, ఎంత సార్ విస్తరిస్తుంది అంటే ప్రతి సెకండ్కి విస్తరిస్తుంది. ఎంత విస్తరిస్తుంది సార్ అంటే 70 కిలోమీటర్ మేర విస్తరిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విశ్వం యొక్క అధ్యయనం స్టడీ ఆఫ్ యూనివర్స్ అనే పేరుతో పిలుస్తాం. విశ్వం యొక్క అధ్యయనంను ఏమంటాం సార్ అంటే ఖగోళ శాస్త్రం అనే పేరుతో పిలుస్తాం. ఖగోళ శాస్త్రం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే ఖగోళ శాస్త్రం అంటే ఏమిటి సార్ అంటే ఖగోళ విశ్వంలో ఉన్న అనేక అంశాల గురించి పరిశోధన చేయడం. దీన్నే ఇంగ్లీష్లో ఆస్ట్రనమీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే దీనికి వివిధ పేర్లు కూడా ఉన్నాయి. విశ్వంకి
ఉన్నాయి అని చెప్పవచ్చు. అవి ఏ పేర్లు సార్ అంటే రష్యన్ భాషలో ఏదైతే రష్యా భాష ఉంటుందో ఈ రష్యన్ భాషలో ఏమంటాం సార్ అంటే కాస్మాలజీ అనే పేరుతో పిలుస్తాం. అదే ఆంగ్ల భాషలో ఏమని పిలుస్తాం సార్ అంటే ఆస్ట్రానమీ. ఏమంటాం సార్ అంటే ఆస్ట్రానమీ అనే పేరుతో పిలుస్తాం. ఓకే. అండ్ ఈ ఏవైతే విశ్వంలో ఉండే నక్షత్రాలు ఉంటాయో ఈ నక్షత్రాలు గ్రహాలు ఇతర సహజ ఖగోళ వస్తువులు ఏవైతే సహజ ఖగోళ వస్తువులు ఉంటాయో సహజ ఖగోళ వస్తువులు ఉంటాయో వీటిపైన పరిశోధన చేసే శాస్త్రవేత్తలను ఖగోళ శాస్త్రవేత్తలు అనే పేరుతో పిలుస్తాం. ఖగోళ శాస్త్రవేత్తలు అనే పేరుతో వీళ్ళని పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్లో వీళ్ళని ఆస్ట్రానమర్ ఏమంటాం సార్ అంటే ఆస్ట్రానమర్ అనే పేరుతో వీరిని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే ఈ ఖగోళ వస్తువులపైన అధ్యయనం చేయడం ప్రారంభం అయిన తర్వాత ఈ ఖగోళ వస్తువులపైన ప్రారంభించిన తర్వాత మనకి వీళ్ళపైన ఒక ఖగోళ శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే ఇటలీ దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే ఇతను గెలీలియో అనే వ్యక్తి ఈ ఖగోళ వస్తువులపైన పరిశోధన చేశాడు. అయితే ఈ గెలీలియో అనే వ్యక్తి టెలిస్కోప్ ఏదాన్ని సార్ అంటే టెలిస్కోప్ అనే దాన్ని తయారు చేయడం జరిగింది. ఈ టెలిస్కోప్ ద్వారా ఇతను ఏం చేశాడు సార్ అంటే మొదటిసారిగా ఈ పరికరం ద్వారా ఆకాశంలో చూడడం జరిగింది. ఈ ఆకాశంలో చూసినప్పుడు ఈ విశ్వంలో అనేక తెలియని అద్భుత దృశ్యాలను చూశాడంట. అనేక తెలియని అద్భుత ఏవైతే దృశ్యాలు ఉంటాయో ఈ దృశ్యాలను చూడడం జరిగినది ఇతను లేదా గమనించడం జరిగింది. అయితే గెలీలియో నుండి నేటి వరకు ఈ యొక్క విశ్వం యొక్క అధ్యయనం అనేది జరుగుతూనే ఉండడం జరుగుతుంది. కానీ దీని సంబంధించి ఇప్పటి వరకు సరైన అవగాహన అనేది లేదు అని చెప్పవచ్చు. అంటే ఇప్పటిదాకా ఎవరు కూడా సరైన అవగాహన తెలుసుకోలేదు. ఒకసారి ఇప్పుడు దాకా చెప్పిన ఈ మొత్తం ఒకసారి రివిజన్ చేద్దాం మనం. ఓకే. విశ్వం అంటే అనేక ఊహించలేని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంతరిక్షంలో విస్తారమైన దాన్నే మనము విశ్వం అంటాం. అయితే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, పాలపుంత అనే గ్యాలక్సీ, ఇతర నక్షత్ర వీధులన్నీ కూడా ఎక్కడున్నాయి సార్ అంటే ఈ విశ్వంలో ఉన్నాయని చెప్పవచ్చు. విశ్వం ఎంత పెద్దదో ఎవరికైనా తెలుసా సార్ అంటే తెలియదు. విశ్వవ్యాప్తి అనేది అనంతమైనది అంటున్నాం. ఈ విశ్వం అనేది ఇంగ్లీష్ భాష పదమైన యూనివర్స్ అనే పదం, ఇది లాటిన్ భాష పదమైన యూనివర్సం అనే పదం నుంచి వచ్చినది. అంటే యూనివర్సం అనే పదానికి అర్థం మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అని చెప్పడం జరుగుతుంది. యూనివర్సం అనంతమైనది అంటున్నాం. ప్రతి సెకండ్కి 70 కిలోమీటర్ మేర విస్తరిస్తుంది. విశ్వం యొక్క అధ్యయనంను ఖగోళ శాస్త్రం అంటాము. దీన్నే మనం ఇంగ్లీష్లో ఆస్ట్రానమీ అనే పేరుతో పిలుస్తాం. ఈ విశ్వంకు అనేక భాషలు ఉన్నాయి. అదే రష్యన్ భాషలో కాస్మాలజీ అని అండ్ ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని
అని పిలుస్తారు. నక్షత్రాలు, గ్రహాలు, ఇతర సహజ ఖగోళ వస్తువులు వీటిపైన అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు లేదా ఆస్ట్రానమర్ అనే పేరుతో పిలుస్తారు. అయితే విశ్వం పైన అధ్యయనం చేసి ప్రారంభించిన తర్వాత ఒక ఖగోళ శాస్త్రవేత్త ఇటలీ దేశానికి చెందిన గెలీలియో అనే వ్యక్తి పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. తను తయారు చేసిన టెలిస్కోప్ ఏదైతే ఉందో దాంట్లో విశ్వంలో అనేకమైన అద్భుతాలు చూడడం గమనించాడు. ఇదే గెలీలియో నేటి వరకు పరిశోధన చేస్తూనే ఉన్నాడు, కానీ ఈ విశ్వం గురించి సరైన అవగాహన అన్నది రాలేదు. ఇది మనం ఇప్పుడు దాకా చూస్తున్నది. అయితే నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న ఇంకో అంశం చూస్తే మనకి ఇంకో అంశం మనము దీంట్లో ఓకేనా, దీంట్లో ఇంకో అంశాన్ని మనం చూస్తే ఇంకో అంశం మనము చూద్దాం. దీంట్లో నెక్స్ట్ ఏంటి సార్ మనకి అంటే విశ్వ ఆవిర్భావం. విశ్వం యొక్క ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అనే దానిపైన అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. దాంట్లో మనకి ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే మహావిస్ఫోటన సిద్ధాంతం. విస్ఫోటన సిద్ధాంతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సిద్ధాంతంగా చెప్తాం. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతానికి ఇంకో పేరే బిగ్ బ్యాంగ్ థియరీ అనే పేరుతో పిలుస్తాం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది. అయితే ఈ యొక్క విశ్వ ఆవిర్భావ సిద్ధాంతంలోని ఈ బిగ్ బ్యాంగ్ అనే సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించినది ఎవరు సార్ అంటే బెల్జియం దేశానికి చెందిన శాస్త్రవేత్త. బెల్జియం దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే ఖగోళ శాస్త్రవేత్త జార్జియస్ లిమాయిటర్ అనే శాస్త్రవేత్త ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అంటే విశ్వావిర్భావ సిద్ధాంతాల్లో ఇదొకటి మహావిస్ఫోటన సిద్ధాంతం. ఇతను చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న విశ్వం ఏదైతే ఉందో ఇది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుంచి ప్రారంభం అయింది అని చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న అణువు నుంచి ప్రారంభమైన ఈ విశ్వం నేటికి విస్తరిస్తూనే ఉంది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ చిన్న అణువు ఏదైతే ఉందో ఇది ఒక బంతిలాగా, ఎలాగ సార్ అంటే ఒక చిన్న బాల్ లాగా ఒక బంతిలాగా ఉందంట. ఈ బంతిలాగా ఉన్న దీంట్లో ఉష్ణోగ్రత ఏం పెరిగింది సార్ అంటే ఉష్ణోగ్రత పెరగడము అండ్ దీని లోపల సాంద్రత అనేది పెరగడము జరిగింది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత సాంద్రత పెరుగుతూ వచ్చిందో అందువలన దీని యొక్క ఈ చిన్న అణువు యొక్క పరిమాణం అనేది అమాంతరం పెరగడం జరిగింది. ఎప్పుడైతే పరిమాణం పెరిగిందో ఒకానొక సమయంలో ఈ యొక్క ఉష్ణోగ్రత అండ్ సాంద్రత పెరగడం వలన ఈ యొక్క బంతిలాగా ఉన్నది ఇది పేలిపోయింది. ఈ పేలిపోయింది వలన ఇది విశ్వం అంతటా కూడా ఏమైంది సార్ అంటే చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయడం జరిగింది. చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయడం జరిగినది. ఏది సార్ అంటే ఈ యొక్క చిన్న అణువు. అలాగా ఈ విసిరివేయబడిన దాని నుంచి ఈ చిన్న బంతిలాగా ఉన్న దీని నుంచి విసిరివేయబడిన దాని నుంచి మనకి ఏర్పడినవే ఈ విశ్వంలో ఏం ఏర్పడ్డాయి సార్ అంటే ఒకటి గ్యాలక్సీ అనేది ఏర్పడింది.
రెండవది ఏం ఏర్పడ్డాయి సార్ అంటే ఈ నక్షత్రాలు, గ్యాలక్సీ, నక్షత్రాలు అండ్ గ్రహాలు గ్రహాలు మరియు ఉపగ్రహాలు మరియు ఉపగ్రహాలు ఉపగ్రహాలు మరియు దాని తర్వాత చూసుకుంటే మనకి ఉపగ్రహాలు అనేక ఖగోళ వస్తువులు అన్నీ కూడా ఏమయ్యాయి సార్? ఈ ఖగోళ వస్తువులన్నీ కూడా మనకి ఇవి ఏర్పడడం జరిగింది. ఏ దాని నుంచి? ఈ చిన్న అణువు నుంచే ఏర్పాటైనదిగా మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఇలాగ ఏర్పడిన విశ్వం అనేది నేటికి విస్తరిస్తూనే ఉండడం జరుగుతుంది. నేటికి విస్తరిస్తూనే ఉంది. ఇది ఇలాగా విస్తరిస్తున్న ఇది దాని ప్రకారం ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తలు సార్ అంటే ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అంచనా ప్రకారం విశ్వంలో 125 బిలియన్ గ్యాలక్సీలు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా 125 బిలియన్ల పైగా గ్యాలక్సీలు అనేవి ఉన్నాయి అని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఇదొక గ్యాలక్సీ, ఇది మనకి గ్యాలక్సీ ఏ, ఇది గ్యాలక్సీ బి అనుకుందాం. ఈ గ్యాలక్సీకి ఓకే, ఈ గ్యాలక్సీ యొక్క చివరి అంచు నుంచి ఈ యొక్క గ్యాలక్సీ యొక్క చివరి అంచు నుంచి మధ్య దూరం ఎంత సార్ అంటే 1,25,000 కాంతి సంవత్సరాలకు సమానం. 1,25,000 ఏవైతే కాంతి సంవత్సరాలు ఉంటాయో, కాంతి సంవత్సరాలు ఉంటాయో దానికి సమానంగా మనము చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా 1,25,000 కాంతి సంవత్సరాలకు సమానంగా చెప్తాం. అయితే ఖగోళ వస్తువుల దూరాలను కొలుచుటకు అంటే ఈ కాంతి సంవత్సరం ద్వారా ఏం చేస్తారు సార్ అంటే ఈ యొక్క దూరాలను కొల్చడం జరుగుతుంది. అంటే ఖగోళ వస్తువుల దూరాలను కొల్చడం జరుగుతుంది. ఏ దాని ద్వారా సార్ అంటే కాంతి సంవత్సరాల ద్వారా వీటిని కొలవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఈ కాంతి సంవత్సరాలతో పాటు పారాసెక్ని కూడా కాంతి సంవత్సరాలు కొలవడానికి ఉపయోగిస్తారుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ యొక్క కాంతి సంవత్సరం అనేది ఈ దూరాలు కొలవడానికి ఒక పెద్ద యూనిట్గా చెప్పవచ్చు. ఒక పెద్ద యూనిట్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ పెద్ద యూనిట్గా దీన్ని తీసుకున్నాం మనము. ఓకే, అయితే కాంతి అనేది చూస్తే ఒక సెకండ్ కాలంలో 3 లక్షల కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణిస్తుంది. 3 లక్షల కిలోమీటర్ దూరం అనేది కాంతి ప్రయాణించడం జరుగుతుంది మనకి. ఇది మనకి కాంతి అనేది. అయితే కాంతి గురించి మనం ఒకసారి నీట్గా చూస్తే ఒక కాంతి సంవత్సరం అనగా ఏంటి సార్? కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరం ఏదైతే ఉందో దాన్నే లైట్ ఇయర్ అనే పేరుతో పిలుస్తాం. అయితే 1 లైట్ ఇయర్ ఒక కాంతి సంవత్సరం = 9.46 × 10⁻12 కిలోమీటర్ అనే పేరుతో పిలుస్తాం. లేదా 1 లైట్ ఇయర్ = 9.46 × 10⁻15 మీటర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. అయితే ఒక సెకండ్ కాలంలో కాంతి 3 లక్షల కిలోమీటర్లు. ఇదే మనం ఒక సెకండ్లో కాంతి ప్రయాణించే దూరాన్ని చూస్తే 3 లక్షల కిలోమీటర్, 3 lakhs కిలోమీటర్ అంటున్నాం. అదే దాన్ని మనము మామూలుగా చూస్తే 3 × 10⁻5
కిలోమీటర్ ఫర్ సెకండ్ దూరంలో ప్రయాణిస్తుంది. అదే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ దూరంతో మనకి కాంతి అనేది ప్రయాణించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి మనం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నాం సార్ అంటే పాలపుంత అనే దాంట్లో నివసిస్తున్నాం. ఈ పాలపుంత అనే దాంట్లో మనం నివసిస్తున్నాం. కాబట్టి మనం నివసిస్తున్న ఈ పాలపుంత అనేది విశ్వంలో ఒక భాగం. ఈ పాలపుంత అనేది ఏది కాదు, విశ్వంలో ఉన్న గ్యాలక్సీ అనేది చెప్పవచ్చు మనము. ఓకే, ఇది మొత్తం కూడా మనం పాలపుంత అనేది ఈ పాలపుంతలోనే సౌర కుటుంబం అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత మన సౌర కుటుంబం అనే టాపిక్ చర్చిద్దాం. ఫస్ట్ ఇప్పటిదాకా చెప్పిన అంశాన్ని ఒకసారి మనం నీట్గా చూద్దాం. అంటే విశ్వ ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉంటాయి. దాంట్లో మనం ఒక సిద్ధాంతం మహావిస్ఫోటన సిద్ధాంతం తీసుకున్నాం. దీన్నే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటున్నాం. అయితే బెల్జియం దేశం చెందిన జార్జియస్ లిమైటర్ అనే శాస్త్రవేత్త దీన్ని తయారు చేశాడు. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం అనేది ఒక చిన్న అణువు నుంచి ప్రారంభమై నేటికి విస్తరిస్తూనే ఉందంట. అలాగ చిన్న అణువు నుంచి ప్రారంభమైన ఈ చిన్న అణువు ఒక బంతిలాగా ఉండి లోపల ఉష్ణోగ్రత అండ్ సాంద్రత పెరగడం వలన దీని పరిమాణం పెరిగి ఒకానొక సమయంలో పేలిపోయింది. ఇలాగ పేలిపోయి ఇది విశ్వం అంతటా కూడా చిన్న చిన్న ముక్కలుగా వేయబడితే ఆ విశ్వంలో ఇవన్నీ కూడా గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, అనేక ఖగోళ వస్తువులు ఏర్పాటయ్యాయి. అలాగా ఈ నేటికి విశ్వం విస్తరిస్తూనే ఉంది. ఇందాక చెప్పా 1 సెకండ్కి దాదాపు 70 కిలోమీటర్ మేర విశ్వం విస్తరిస్తుంది అని. అలాగా ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఈ విశ్వంలో 125 బిలియన్ల పైగా గ్యాలక్సీలు ఉన్నాయి అంట. అయితే ఒక గ్యాలక్సీకి ఇంకో గ్యాలక్సీకి మధ్య దూరం 1,25,000 కాంతి సంవత్సరాలు. అంటే ఈ కాంతి సంవత్సరాన్ని ఖగోళ వస్తువుల మధ్య దూరాల కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద యూనిట్. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి సార్ అంటే ఈ ఖగోళ దూరాలను కొలిచే దాన్ని పారాసిక్ కూడా ఉపయోగిస్తాం. కాంతి సంవత్సరం అనగా ఒక సెకండ్లో కాంతి అనేది ప్రయాణించే దూరం 3 లక్షల కిలోమీటర్లు. కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరం. 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 10⁻12 కిలోమీటర్. అదే మనకు 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 × 10⁻15 మీటర్స్. అయితే అదే లైట్ ఇయర్ ఒక సెకండ్ కాలంలో 3 లక్షల కిలోమీటర్ ప్రయాణిస్తే 3 × 10⁵ కిలోమీటర్ ఫర్ సెకండ్. అదే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. పాలపుంత అనేది చూస్తే మనకి ఓకే, ఈ పాలపుంత అనేది చూసుకుంటే ఈ విశ్వంలో ఉండడం జరుగుతుంది. ఇది ఒక గ్యాలక్సీ. మనము ఈ పాలపుంత అనే గ్యాలక్సీలోనే సౌర కుటుంబం ఉంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనము సౌర కుటుంబం అనే టాపిక్ చూద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.